రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం కె సముద్రపు గట్టులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ముందుగా గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు మొదటి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి, అందించినటువంటి సంక్షేమాన్ని ప్రజల నుంచి తెలుసుకొని అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా సంక్షేమ పథకాలు అందట్లేదా అనే అంశంపై పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. దీంతో పాటుగా మొదటి సంవత్సరం చేసినటువంటి పనులు, సాధించినటువంటి విజయాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరుగుతుందన్నారు. సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. తణుకు నియోజకవర్గం పరిశీలకులుగా వచ్చినటువంటి ప్రకాష్, అదేవిధంగా అత్తిలి మండల నాయకులు, కేసుగట్టు గ్రామ నాయకులు, సర్పంచ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి వెళ్లి తొలి అడుగు కార్యక్రమం ద్వారా అందరికీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయడంతో పాటుగా అందించినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో మహిళలకి, వారికి వస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చేయడం జరుగుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి, అందించినటువంటి సంక్షేమాన్ని ప్రజల నుంచి తెలుసుకుని ప్రజలకు తెలియజేసి అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా సంక్షేమ పథకాలు అందట్లేదా అనేది తెలుసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా మొదటి సంవత్సరం చేసినటువంటి పనులు, సాధించినటువంటి విజయాలను కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్లు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నదాత పథకం కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, అలాగే యువతకి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాంతోపాటుగా ఈరోజు గ్రామాల్లో సంక్షేమం అందించడంతో పాటుగా సమగ్రంగా అభివృద్ధి చేయడం, సమగ్ర అభివృద్ధిని సాధించే దిశగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన తణుకు నియోజకవర్గంలో కేఎస్ గట్టు గ్రామాన్ని నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ పరిశీలకులుగా వచ్చినటువంటి నియోజకవర్గ పరిశీలకులు ప్రకాష్ గారు, అదేవిధంగా అత్తిలి మండల నాయకులు, కేఎస్ గట్టు గ్రామ నాయకులు, సర్పంచ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటిని కూడా ఇంటింటికి వెళ్ళి ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా అందరికీ ప్రభుత్వ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతో పాటుగా అందించినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధిని కేఎస్ గట్టు గ్రామంలో ఈ ఒక్క సంవత్సరంలోనే మేము చేసి చూపించాం. దాదాపు 90 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు చేయడంతో పాటుగా దాదాపు సంక్షేమాన్ని 5 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి దాదాపు 1,10,00,000 రూపాయలు పెన్షన్ల ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా 3 కోట్ల రూపాయలకు సంబంధించి ధాన్యం సేకరణ ద్వారా ఇక్కడ రైతులకి అందించడం జరిగింది. తల్లికి వందనం ద్వారా దాదాపు 35 లక్షల రూపాయలు తల్లికి వందనం ద్వారా అందించడం జరిగింది. ఈ విధంగా గ్యాస్ సిలిండర్లు కానీ, ఇతర పథకాల ద్వారా కానీ దాదాపు 6 కోట్ల రూపాయల పనులు, అభివృద్ధిని ఈ గ్రామంలో, ఈ ఒక్క గ్రామంలో అందించడం జరిగింది. ఇక్కడ కేఎస్ గట్టు గ్రామంలో రాబోయే రోజుల్లో ఇక్కడ కాలనీస్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏదే విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో వాటన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇక్కడ రోడ్లు కానీ, అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు కానీ చేసే విధంగా, అలాగే గ్రామంలో లో వోల్టేజ్ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఈరోజు రైతులందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా అన్నదాత పథకం ద్వారా రాబోయే రోజుల్లో 20,000 రూపాయలు వారికి అందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.